హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ కిచెన్స్. బాగున్నారా అండి అందరూ? నేనైతే బాగున్నానండి. లాస్ట్ టైం పెట్టిన చికెన్ కర్రీ వీడియోకి వ్యూస్ చాలా బాగా వచ్చినాయి అండ్ అట్ ద సేమ్ టైమ్స్ కామెంట్స్ కూడా వచ్చినాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే పలావ్ అండి. అంటే నార్మల్గా అందరూ చేసుకునే పలావే, కాకపోతే ఇదేంటి అంటే నేను చేసి చూపిస్తున్నాను అనమాట, అంతే. మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని, నేను ఇక్కడ హాఫ్ కేజీయే చేస్తున్నాను, ఎందుకంటే మా ఇద్దరికి హాఫ్ కేజీ 2 టైమ్స్కి సరిపోతుందని. ఇది చూడండి, స్టవ్ ఆన్ చేసుకుని అది నార్మల్ పలావ్ గిన్నె పెట్టుకుని అందులోకి ఆయిల్ ఆర్ ఘీ వేసుకోవచ్చు. మీ ఇష్టం అండి, అది మీ చాయిస్ బట్టి ఉంటుంది. అందులోకే పలావ్ సరుకులన్నీ వేసేసి జాజికాయ అని ఉంటుందండి, దాన్ని మనం చితక్కొట్టు వేయాలి. నేను ఆల్రెడీ దాన్ని చితక్కొట్టు అందులో పెట్టేసుకున్నాను. సో అది యాజ్ ఇట్ ఈజ్ అలా దింపేసాను అనమాట. అదేంటి అంటే చితక్కొట్టు వేయకపోతే దాని ఫ్లేవర్ అనేది ఏదైతే ఉందో అది దిగదన్నమాట. సో ఫ్లేవర్ దిగాలి అంటే కనుక మనం దాన్ని కంపల్సరీ చితక్కొట్టే వేసుకోవాలి. అండ్ చూడండి, ఇప్పుడు దాంట్లోకి మనం పలావ్లోకి ముందు ఫస్ట్ అవన్నీ వేసేసుకుని పలావ్ సరుకులన్నీ ఫ్రై చేసేసుకున్నాం కదా. దాని తర్వాత అందులోకే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటి అంటే మనం అందులోకి కొంచెం మరి ఘాటుదనం కోరుకుంటాం కదా, అందుకే నేనైతే జస్ట్ 2 టేబుల్ స్పూన్సే వేసాను, ఎక్కువ ఘాటు తినలేక. మా ఆయన గారు వాళ్ళ సైడ్ అయితే చాలా ఎక్కువ ఘాటు వేసుకుంటారు, వాళ్ళు 3 to 3.5 కూడా వేసుకుంటారు. అండ్ అలాగే మనం ఏంటి అంటే తిని 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 నాకు అలవాటు అయిపోయింది మా అత్తయ్య గారు వాళ్ళ సైడు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మా అమ్మ వాళ్ళ సైడ్ ఇంకా మా ఆయన గారికి కొంచెం అలవాటు అవ్వలేదు. అమ్మ వాళ్ళ సైడ్ కూడా పర్వాలేదు, వంటలు బాగానే ఉంటాయి, కాకపోతే వాళ్ళ సైడ్ వేరు వీళ్ళ సైడ్ వేరు కదా. సో చూడండి, ఇప్పుడు మసాలా వేసాము, బాగా తిప్పుతున్నాము. సో అది బాగా ఫ్రై అయ్యేదాకా ఉంచాలి. సో మూత పెట్టి మగ్గించుకున్నాం. మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత కాసేపు మూత తీస్తే ఇదిగో చూడండి, ఇలా మగ్గిపోయి ఉన్నాయన్నమాట. స్టవ్ని మీరు హై టు లో ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. అంటే మీ ఎమర్జెన్సీని బట్టి మీరు ఫాస్ట్గా వండుకోవాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు. కానీ నా సజెషన్ ఏంటి అంటే మీడియం టు లో పెట్టుకుంటేనే బాగా కుక్ అవుతుంది. చూడండి, అందులోకి మనం మసాలా పౌడర్ కూడా వేస్తున్నాం. మసాలా పౌడర్ అంటే నార్మల్ బయట దొరికే మసాలా కాదండి, బిర్యానీ మసాలా కాదు. మేము ఇన్స్టెంట్గా ఒక మసాలా తయారు చేసి పెడతాము, దాని వీడియో కూడా మీకు పెడతాను, షేర్ చేస్తాను, చూడండి. ఇప్పుడు మసాలా కూడా వేసాం కదా, దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా కలుపుకోండి అంతని. ఈ లోపల మనం రైస్ తీసేసుకుందాం. 1/2 kg గ్లాస్తో నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను. అది ఆ రైస్ని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, అదే గ్లాస్తో 1కి 2 చప్పున మొత్తం నేను 4 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. ఇటు పక్క చూడండి, ఈ లోపల మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి. కొంచెం అడగంటుంది అనుకోండి, అది వేరే విషయం. ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, వాటర్ తీసి ఆ వాటర్ అందులో వేసేసుకోవడమే. వాటర్ అందులో వేసేసుకున్న తర్వాత ఏంటి అంటే అందులో కొంచెం సాల్ట్ అవి వేసుకుని యాడ్ చేసుకుని బాగా కలుపుకొని పెట్టుకుంటుమే. అది బాగా మరిగేలోపు మనం ఇవతల పక్క ఇందాక రైస్ కడుక్కొని పెట్టుకోవాలని చెప్పేసి రైస్ కడుక్కొని అలా సోక్ చేసి పెట్టుకోండి. నార్మల్ రైసే నేను చేసేది. ఒకవేళ మీరు బాస్మతి చేయాలి అనుకుంటే కనుక మినిమం 1/2 hour to 45 minutes మీరు సోక్ చేసి పెట్టుకోవాలి. సోక్ అంటే ఏంటో కాదండి, అది మనం ఏంటి అంటే నానబెట్టి ఉంచడం అంటారు కదా, అదనమాట. చూడండి, ఇక్కడ నాకు ఎసరు మరిగిపోతుంది. సో ఇందులోకి నేను ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదా, సో అవి ఇందులోకి వేసేస్తున్నాను అనమాట. అది మరుగుతున్నప్పుడే మనం మంచిగా చూసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోండి. నేను చూసుకున్నప్పుడు నాకు బాగానే ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు సరిపోకపోతే కనుక మీరు టేస్ట్ సాల్ట్ చూసుకొని వేసుకోండి. అండ్ చూడండి, ఇది వేసిన తర్వాత బాగా తిప్పి 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 అలా వచ్చింది. ఇంత లోపల కొత్తిమీర పుదీనా కూడా వచ్చింది. కింద మా చెట్లకి, మా ఇంటి దగ్గర కింద చెట్లు ఉన్నాయన్నమాట, అక్కడి నుంచి కోసుకుని తీసుకొచ్చాము. ఇంత లోపల రైస్ అంత అయింది. చూడండి, ఫాస్ట్గా అయ్యే లోపలికి ఉడుకుతూ ఉంది. ఇప్పుడు చూడండి, అది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది 80% వరకు. ఇఫ్ ఇన్ కేస్ మీరు బిర్యానీ కనుక వండాలనుకుంటే ఈ కన్సిస్టెన్సీలో మీకు ఉడికితే సరిపోద్ది. తీసేసి పక్కన పెట్టేసి ఆ బిర్యానీ స్టైల్ వేరుంటుందిలేండి.
కొంచెం 80% కుక్ అయింది అన్నాను కదా, ఇప్పుడు చూడండి ఫుల్ ఫ్లెడ్జెడ్గా కుక్ అయింది. అవుతా ఉంది, తిప్పుతా ఉన్నాం. ఈ లోపల మా అబ్బాయి పక్క నుంచి గోల అంటే చిన్నపిల్లడు కదండి, అంతే. చిన్నపిల్లలు ఉన్నాయి ఇంట్లో, అలాగే ఉంటుంది. చూడండి టోటల్ కుక్ అయిపోయింది. మొత్తం మెతుకంతా మెదిపి చూశాను, అంతా బాగా ఓవరాల్గా చాలా బాగా కుక్ అయింది. ఇంకా అక్కడికి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే.